అయినాయి. వానాకాలం షురు అయింది కదా, మొండి రోగాలన్నీ బయటపడుతున్నాయి. ఇక మొండి రోగాలు అంటే నాకు యాదకొచ్చింది స్వస్తిక్ ఎలక్ట్రోపతి క్లినిక్ గురించి మీకు ముందుగా ఒక వీడియోలో చెప్పినా కదా, డయాబెటిక్స్ మా ఇంట్లో ఇట్లా వాడుతుంటే మంచిగా అనిపిస్తుందని. గీలైతే మంచిగా ఏ డిసీజ్ అయినా కూడా ఎట్లాంటిదంటే మనకు ఆటో ఇమ్యూన్ ఉంటది కదా, గసుంటి నుంచి ట్యూమర్ వరకు అన్ని క్యూర్ అయితే మన ఇండియాలో ఏడున్నా సరే ఫోన్ లో కాంటాక్ట్ అయ్యి చెప్పారు అనుకోరి మంచిగా మెడిసిన్స్ నెలకు సరిపడా పంపిస్తారు అన్నట్టు. మంచిగా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నా, మీకు అవసరం అనుకుంటే ఎవరికైనా షేర్ కూడా చేయండి. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. ప్రజాసేవ చేస్తామంటూ వచ్చి అధికార పీఠం దక్కాక ఏదో ఒట్టి మాటలు చెప్పి చేతులు దులుపుకోవడం, సొంత ఆస్తులు సంపాదించుకునే ప్రజాప్రతినిధులను ఇప్పటి వరకు తెనాలి ప్రజలు చూశారు. అయితే సమస్య చెప్పేందుకు వచ్చిన వ్యక్తి సమస్యలు తెలుసుకొని వారిని ఆదుకోవటం నాదెండ్లకు మాత్రమే సాధ్యం అని మరోసారి నిరూపించారు. ఆదుకోవాలనే మనసు ఉండాలి, అప్పుడు మాత్రమే ప్రజలు ఆ ప్రజాప్రతినిధిని హర్షిస్తారు. అచ్చం అలాగే తెనాలిలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదివారం తన కార్యాలయంలో సమస్యలపై వచ్చిన ప్రతి ఒక్కరిని కలిసి భరోసా ఇస్తున్నారు. వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడికి ఆపరేషన్ నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 6 లక్షల రూపాయలు మంజూరు చేయించారు మంత్రి మనోహర్. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా సమస్యల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు నాదెండ్ల ఎక్కడా రాజీ పడలేదు. తెనాలి మల్లిపాడుకు చెందిన కిరణ్ బాబు ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. బెంగళూరుకు చెందిన వైద్యశాలలో వైద్య ఖర్చులకు 9 లక్షల రూపాయలు అవుతుందని చెప్పారు. ఈ విషయం మంత్రి మనోహర్ దృష్టికి తెచ్చారు ఆ కుటుంబ సభ్యులు. అందుకు మంత్రి మనోహర్ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కిరణ్ బాబు పరిస్థితిని వివరించారు. అందుకు ముఖ్యమంత్రి స్పందించి 6 లక్షల రూపాయలను శాంక్షన్ చేయించారు. ఆ చెక్కును ఆదివారం బాధిత కుటుంబాలకు అందజేశారు. ఇంకా ఎవరైనా పేదవారు ఇలా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి తమ పరిస్థితులు వివరించి చెబితే తప్పనిసరిగా సహాయం అందించగలుగుతామని మంత్రి మనోహర్ వెల్లడించారు. నేను సభాపతిగా ఉన్నప్పుడు చాలామందికి పాపం వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సొంత కుటుంబ సభ్యుడికి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో చేర్పించుకొని వారికి చికిత్స పొందాలంటే సాధ్యమయ్యే పని కాదు. ఆ రోజుల్లో కూడా చిన్న చిన్న చికిత్సలు, మేజర్ చికిత్సలు వీటన్నిటికీ కూడా ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కలిసి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తే ప్రాణాన్ని కాపాడుకునే విధంగా, వాళ్ళ బిడ్డల్ని కాపాడుకునే విధంగా ఒక ప్రయత్నం చాలా గొప్పగా చేశాం ఆ రోజుల్లో. గత 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురై ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేవు కాబట్టి దాదాపు 400 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పక్కదోవ పోయి పేద ప్రజలకి ఆదుకునే సమయం అప్పుడు ప్రభుత్వం నుంచి మనం ఆదుకోలేకపోతే చాలా ఇబ్బందిగా ఉండింది. ఎన్నుకోబడ్డ 2 నెలలు కూడా చాలామంది పాపం వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు వల్ల ప్రభుత్వం నుంచి తక్షణమే స్పందించి ఒక ధైర్యం కల్పించి ఒక భరోసా కల్పించే మనస్తత్వం ఉండి కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల చేసుకోలేకపోయాం. సో ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది దాతలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన ఉన్న నమ్మకంతో ఎంతోమంది కదిలి వచ్చి దాదాపు 400 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. అందులో కొంతవరకు మొన్న వరద బాధితులకి ఆర్థిక సహాయం అందించాం. ఇంకా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి మరొకసారి ప్రారంభమై క్షేత్రస్థాయిలో పాపం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అందించాలనే నిర్ణయం సీఎం గారు మొన్న క్యాబినెట్లో చెప్పిన తర్వాత మల్లెపాడు గ్రామంలో మన కిరణ్ బాబు అనే పేషెంట్ లంగ్స్లో ఆయనకి వ్యాధి వచ్చి ఎప్పటి నుంచో పాపం వాళ్ళు సఫర్ అవుతున్న తరుణంలో హాస్పిటల్స్ ఎవరు కూడా మన రాష్ట్రంలో సరిగ్గా వాళ్ళకి సహాయం అందించకపోగా ప్రత్యేకంగా వాళ్ళకి అటువంటి వైద్య సేవలు ఇక్కడ లేవు అని హైదరాబాద్లో కూడా చెప్పిన తర్వాత నారాయణ హృదయాలయకి బెంగళూరులో వీళ్ళు వెళ్ళారు. పాపం ఎంతో కష్టపడి బతికించుకోవాలి, కష్టపడాలని మనస్తత్వంతో కుటుంబం అంతా కూడా అతని కోసం ఎదురు చూస్తున్న తరుణంలో 9 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని హాస్పిటల్ వాళ్ళు చెప్పినప్పుడు
కట్టుకోలేని పరిస్థితిలో పాపం వాళ్ళు వచ్చినప్పుడు నేనే వాళ్ళ పరిస్థితి చూసి ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తే మొన్న 6 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. సో 6 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళకి ఆ ఆర్డర్స్ అందించి ఆ బాబు బాగా చికిత్స పొంది మెరుగైన వైద్యం కోసం పాపం ఆయన పడుతున్న కష్టాలకి మేమందరం కూడా కలిసి దోహదపడే విధంగా ఒక ధైర్యం నింపే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ సందర్భంగా మన తెనాలి నియోజకవర్గంలో ఎంతోమంది పాపం పేద ప్రజలు ఎదురు చూసుకున్న ఈ పరిస్థితిని గమనించి నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది చాలా పారదర్శకంగా నిజాయితీగా పాపం పేద కుటుంబాలు ఎవరైతే వైద్య ఖర్చులు భరించలేరో వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయాన్ని ఇచ్చి పూర్తి మనసుతోటి సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఆ వివరాలు తీసుకుని వచ్చి మన కార్యాలయంలో అందిస్తే తెనాల్లో తప్పకుండా అది ప్రాసెస్ చేసి నేను స్వయంగా చంద్రబాబు నాయుడు గారితో దీనిపైన సంతకాలు చేయించి మీ అందరికీ కూడా ఏదో విధంగా ఆర్థిక సహాయం అందే విధంగా తప్పకుండా మేము సహాయం అందిస్తాం. ఇది చాలా నిజాయితీగా నిబద్ధతతో చేయాల్సిన కార్యక్రమం. కొంచెం ఓపికగా కూడా చేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా పాపం దాదాపు 2 నెలల నుంచి తిరుగుతున్నారు పాపం. కానీ పరిస్థితులు మెరుగైనాయి కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా కొంచెం మెరుగ్గా వాళ్ళకి మంచి అవకాశాలు కల్పించే విధంగా అంతిమంగా మనం కోరుకునేది ఆ ప్రాణాలను కాపాడుకోవాలి. ఆ ప్రాణాన్ని కాపాడుకునే విధంగా ఖచ్చితంగా మేము వాళ్ళకి అందుబాటులో ఉండి చేస్తామని కూటమి ప్రభుత్వం ఇటువంటి సందర్భాల్లో ప్రజల కోసం నిలబడే ఒక నిబద్ధతోటి పనిచేసే ఆలోచన మాలో ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళకి అండగా నిలబడతామని చెప్తున్నాను. అందరికీ సీఎం గారికి మనోహర్ వందనాలు సార్. నా పిల్లోడు సంవత్సరం నుంచి ఈ లంచ్లో గడ్డలు వచ్చి బాధపడుతున్నాడు సార్. చాలా అన్ని చోట్ల తిరిగాను సార్. అన్ని ఏడ పని అవ్వలేదు. హైదరాబాద్ తిరిగాను, గుంటూరు తిరిగాను, విజయవాడ తిరిగాను సార్. ఎక్కడ బతకడన్నారు సార్. అక్కడంటే వాళ్ళే సహా ఇచ్చారు. బెంగళూరులో ఉందమ్మా ఈ ఆపరేషన్. అక్కడైతే పిల్లోడు 100% బతుకుతాడు సార్. 40 ఏళ్ళు నేను కష్టపడి 40 ఏళ్ళు అప్పసప్పు ఇచ్చి పంపించారు సార్. పంపిస్తే ఇక ఎన్ని టెస్టులు చేసి మేము బతికేస్తాము, నువ్వు డబ్బులు పెట్టుకోగలుగున్నామంటేను మేము సీఎం రిలీఫ్ ఫండ్ లేదండి, మాకు ఆరోగ్యశ్రీ కూడా రాదు ఏడ అన్నారు. అయినా కూడా మాకు కొత్త ప్రభుత్వం వచ్చింది, మాకు చేస్తారు సార్, మేము పోరాడతాను అని మేము అందరం కలిసి కుటుంబం మొత్తం పోరాడతామని అన్నారు సార్. 3 నెలల మీద తిరుగుతున్నాను నా బిడ్డకి. 100% మామూలుగా ప్రాణానికి మోసం ఏం లేదు. 1600 ఆపరేషన్లు చేశారన్నారు బెంగళూరులో. మేము అక్కడికి వెళ్తానికే సార్ని కలిసాం సార్. మాకు సహాయం చేశాడు. మాకు 6 లక్షలు సెలక్షన్ చేశాడు. మేము ఆపరేషన్కి వెళ్తున్నాం సార్. సోమవారం వెళ్తాం సార్. అది నేను చెప్పుకునేది. మనోహర్ సార్ సీఎం సార్. మనోహర్ సార్ కలిసాము, సీఎం సార్ కలిసి అందరు కలిసి మాకు సహాయం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో నా పిల్లడు కోలుకుంటున్నాడు. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి.